అనేటువంటిది ప్రభుత్వం దగ్గర నుంచి అదే చెప్పడానికి ఒకసారి అదే చెప్పడానికి సాయి గారు నేను ఇంటరప్ట్ చేసింది దానికోసమే. చెప్పండి. నేను ప్రత్యక్షంగా ఇవాళ సచివాలయంకి వెళ్ళాను. నేను పెన్షన్ తీసుకోవడానికి కాదు, లేకపోతే పెన్షన్ ఇప్పించడానికి కాదు. మీకు ఇవ్వరు అర్హులు కాదు మీరు. అయితే నేనేం చెప్తున్నానంటే నాకు ఒక అనుభవం ఉంది. ఈ సెక్రటేరియట్ వ్యవస్థ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కిందట కోవిడ్ లాస్ట్ ఇయర్ అంటే 2022 అసెస్మెంట్ ఇయర్ కి ట్యాక్స్ నేను ఒక ఆయన వస్తే ఇచ్చేసాను. ఒక 10,000 రూపాయలు నా హౌస్ ట్యాక్స్ ఇచ్చేస్తే ఆయన నాకు రిసీట్ ఇవ్వలేదు, నేను మర్చిపోయాను. తర్వాత సంవత్సరం నేను మళ్ళీ కట్టుకోవాల్సి వచ్చింది. ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఈ సెక్రటేరియట్ వ్యవస్థ. అయితే అందువల్ల ఏం చేశానంటే ఈ మారు నేనే స్వయంగా బయటకు వెళ్తూ సెక్రటేరియట్ కూడా నాకు దగ్గరలోనే ఉంటుంది. నేనే వెళ్ళి కట్టేసి రిసీట్స్ అడిగితే సార్ మేము మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి రిసీట్లు తేవాలి సార్, మీకు మళ్ళీ పంపిస్తాను వాలంటరీ ద్వారా అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను వాలంటరీకి కూడా ఫోన్ చేసి అమ్మా ఈ రిసీట్స్ ఇస్తారంటే పట్టుకుని వచ్చేసాను. నాకు ఇవాళ వరకు ఆ రిసీట్స్ రాలే. నేనేం చేశానంటే నిన్న మళ్ళీ ఫోన్ చేశాను వాలంటరీకి, సార్ మాకు ఇవ్వద్దని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్, మేము ఎవరింటికి వెళ్ళట్లేదని అని చెప్పింది. దానికని ఇవాళ నేను మళ్ళీ సెక్రటేరియట్కి వెళ్ళాను, విలేజ్ సెక్రటేరియట్. వెళితే నేను ప్రత్యక్షంగా చూసింది అక్కడ. కానీ నేను అడిగాను వాళ్ళకి ఏమయ్యా మరి టెంట్ల గురించి ఏదన్నా చేయొచ్చు కదా, ఇలా ఉంటున్నారు కదా అనేసి అడిగితే సార్ అటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాకు రాలేదని వాళ్ళు చెప్పారు. నేను నా ప్రత్యక్ష అనుభవం చెప్పడానికి నేను ఇంటరప్ట్ చేశాను. మంచినీళ్ళు కూడా ఏం పెట్టలేదు. ఏమంటారు? మంచినీళ్ళు కూడా ఏం పెట్టలేదు అక్కడ? ఏం లేవండి, ఏం వ్యవస్థలు ఏం లేవు అక్కడ, మామూలుగానే ఉంది. మామూలుగా వస్తున్నారు వాళ్ళు పోతున్నారు అంతే. ఎండలోనే క్యూ లైన్ లో నుంచున్నారా? నేను అడగడం జరిగింది. అదే ఎండలోనే క్యూ లైన్ లో నుంచున్నారా? ఏముంటది సార్ మనకు తెలియదు ఏముంది, వాళ్ళు కూర్చోడానికి కుర్చీలు ఉండవు. రైట్ చౌదరి గారు, అనుభవం అంతే. దాన్ని చేశాను, అది కూడా ఆఫ్టర్ 20 minutes ఆఫ్ కంటిన్యూ స్పీచ్. రైట్. నాకు అబ్జెక్షన్ చేయడానికి